ఏ టైంలో ఫుడ్ తీసుకోవడం కంటే స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ అంటాం. అంటే ప్రతి 3 గంటలకు ఒకసారి కొంచెం కొంచెంగా ఆహారం తీసుకోవటం వల్ల వాళ్ళకి డైజెషన్ అనేది బెటర్‌గా ఉంటుంది. పొద్దున్న ఎప్పుడో 8:30కి తిని మళ్ళీ మధ్యాహ్నం 2కి మళ్ళా రాత్రి 10కి అలా కాకుండా స్మాల్ ఫ్రీక్వెంట్‌గా 8, 8:30కి టిఫిన్ అయిపోతే మళ్ళీ 10:30, 11కి మళ్ళా కొబ్బరి నీళ్ళు, నట్స్ అట్లా తీసుకోవటం. మళ్ళా 1:30, 2కి లంచ్ తిన్నామా, 4 ఇడ్లీలు తింటేనే తిన్నట్టు కాదు. 2, 2:30 తిన్నా కానీ మళ్ళా ఒక 3 గంటల తర్వాత బ్రేక్ తీసుకొని మళ్ళా ఒక స్మాల్ పోర్షన్ ఆఫ్ ఫ్రూట్ అలా తీసుకోవటం. సాయంత్రం 5:30, 6కి ఒక స్నాక్ తింటాము. మళ్ళీ రాత్రి 7:30, 8కల్లా భోజనం అనేది చేసేయాలి. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో డైజెషన్ ఏదైతే ఉందో అది నార్మల్ వాళ్ళతో పోలిస్తే లేట్ అవుతుంది. సో 9కి పడుకొని 11కి నాకు నిద్ర రాలేదు అని అనటం కంటే 7:30, 8కల్లా డిన్నర్ తినేసి నైట్ పడుకోబోయే ముందు ఒక లైట్ స్నాక్ తీసుకోవటము, లేకుంటే ఒక గ్లాస్ పాలు తీసుకోవటం అలా చేయడం వల్ల నిద్ర అనేది బెటర్‌గా ఉంటుంది. డైజెషన్ ఇష్యూస్ ఏవైతే గ్యాస్ట్రైటిస్ అలాంటి ఇబ్బందులు పడుతూ ఉంటారో అవన్నీ కూడా బెటర్‌గా ఉంటాయి.